ప్రకాష్ రాజ్ అతను అన్నమత్యస్తుడు అంటాడు, నాస్తికుడు అంటాడు, మళ్ళా కొంచెంసేపు నాకు దేవుడు అంటే భయం ఉంది అంటాడు. నేను ఒక మాట అడుగుతా, అతను జాతీయ నటుడు, ఉత్తమ నటుడు ఉండొచ్చు, ఉత్తమ మనిషి అయితే కాదు. అతను ఉత్తమ మనిషి కాదు. విలువలేని, విశ్వాసం లేని ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే నాకు తెలిసి సినీ పరిశ్రమలో ఒక ప్రకాష్ రాజు. ఎందుకు చెప్తా అంటే, పవన్ కళ్యాణ్ మెగా కుటుంబం లేకపోతే హీరో ప్రకాష్ రాజ్ పరిస్థితి మనకు తెలుసు. ఆ రోజు ఎలక్షన్లో పోటీ చేస్తే హైదరాబాద్లో ఫిలిం ఛాంబర్ ఎలక్షన్లో మెగా కుటుంబం కాలు పట్టుకున్నాను వచ్చి. మెగా కుటుంబం అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అందరికి కాళ్ళు పట్టుకొని, ఆ రోజు నీ పని ఎవరు కాళ్ళు పట్టుకొని, పని నాకు ఇప్పుడు చుట్టు పట్టుకొని, సాక్షాత్తు శ్రీరామున్నే నువ్వు కామెంట్ చేసినోడివి. మళ్ళీ ఏం చెప్పావు, నాకు దైవభక్తున్నావు కదా ప్రకాశం, ఒక మాట్లాడుతున్నా, నీకు నిజంగా దైవభక్తి ఉంటే నువ్వు ఉందంటున్నావు కదా, నటిస్తున్నావు, ఉందని నటించే ప్రకాష్ రాజు చెప్తున్నా. ఇప్పుడు ఇంత లడ్డు కల్తీ జరుగుతుంది కదా, ఒక మాట మాట్లాడు వైసీపీ ప్రభుత్వం మీద, కరుణాకర్ రెడ్డి మీదో, ధర్మారెడ్డి మీదో, సుబ్బారెడ్డి మీదో చర్యలు తీసుకోమని ఒక స్టేట్మెంట్ ఇవ్వు, ఒప్పుకుంటా నీకు దేవుడి భక్తి ఉందనేసి. నాకు భక్తి ఉందంటావు, రాత్రి ఒక మాట మందు కొట్టే ముందు ఒక మాట మాట్లాడతావు, మందు కొట్టినాక ఒక మాట మాట్లాడతావు, మందు దిగినాక ఒక మాట మాట్లాడతావు, మందులో కూర్చుంటే ఒక మాట మాట్లాడతావు. మందు బాబు నువ్వు అసలు విశ్వాసం లేని మనిషి ఉన్నా అంటే ప్రకాష్ రాజు మాత్రమే. నేను వాడు వీడు అనొచ్చు కానీ బాగోదు అనలేను, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి ప్రకాష్ రాజుకి లేదు. ఏదో మాట్లాడితే చూపిస్తారంటే చాలా ఉన్నాయి నీ మీద మాట్లాడడానికి కూడా. ప్రకాష్ రాజు మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. వాస్తవంగా విశ్వాసం లేని ఒక సినీ నటుడు ఉన్నాడంటే ప్రకాష్ రాజే. ప్రకాష్ రాజు కూడా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తాం, సినీ పరిశ్రమ చెప్పబోతున్నాం మేము. ఎందుకంటే మా కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాను ఆ రోజు ఎలక్షన్లో, మేము లేకపోతే నీకు పడే ఓట్లు కూడా లేవు ఆ రోజు, మెగా కుటుంబం లేకపోతే. ఈరోజు నువ్వు మమ్మల్ని మాట్లాడతావా? కేవలం ప్రకాష్ రాజ్ అనే ఒక డ్రామా, అతను వేరే వాళ్ళు ట్రాప్లో పడిపోయాడు, ఇది మాత్రం వాస్తవం.